వినిపిస్తుందా నీకు? హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఇప్పుడు ఏదైతే కుకట్పల్లిలో జరిగిన సంఘటన కానివ్వండి, లేకుంటే వరుస సంఘటనలు జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాలలో, మహిళలను కానివ్వండి, అదేవిధంగా అంటే అన్ని రకాల వారికి కూడా చాలా అంటే చంపినా కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో లా అనేది పట్టించుకోవడం లేదని చాలామంది అంటున్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అవునండి, నిజమే. ఇప్పుడు ఒకరిని చంపేశారు అంటే వాళ్ళ పిల్లల్ని కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు, వాళ్ళకు ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు 1 month లోపే ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, వాళ్ళే హత్య చేశారా లేదంటే వేరే వాళ్ళు చేశారా అనేది 1 month లోపు అయితే తెలుస్తుంది. టైం 1 month కంటే ఎక్కువ పట్టదు నాకు తెలిసి. ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు. అలాంటప్పుడు వెంటనే శిక్ష అనేది పడాలి, ఖచ్చితంగా పడాలి. పడితేనే ఇంకొకరికి భయం అనేది ఉంటుంది, ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉంటుందని నా అభిప్రాయం. అలా ఆ శిక్ష అనేది అతి క్రూరంగా ఉండాలి. ఇప్పుడు విదేశాలలో కువైట్లలో చంపుతుంటారు, ఇప్పుడు ఊరేస్తారు. ఇప్పుడు ఎవరికన్నా కానీ, ఇప్పుడు అమ్మాయిలకు కానీ లేడీస్ కానీ అక్కడ ఏమన్నా అన్యాయం జరిగితే ఖచ్చితంగా అక్కడికక్కడే రోడ్డు మీద గురి వేయడం మనం చూసిన విషయమే. అలాంటి శిక్షలు మన ఇండియాలో రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అలా వస్తేనే ఖచ్చితంగా ఫస్ట్ ఒకరికో ఇద్దరికో ఇలా వేస్తే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారనేసి నాకు అనిపిస్తుంది. కానీ మన ఇండియాలో అలాంటి శిక్షలు అంటే వెంటనే విధించే శిక్షలు ఇంకా రాలేదు. ఇప్పుడు కుటుంబంలో అమ్మాయిని చంపేశాడు, ఆ బాబు మైనర్ బాబు. సో తనకి ఎలాంటి శిక్షలు విధిస్తారో ఏమనేది మనం చూస్తున్నాం. కానీ పిల్లలు కూడా నన్ను వదిలేస్తారులే, నేను మైనర్లే కదా అనేది అంటున్నారు కదా. ఆ థాట్ అనేది రాకూడదు. శిక్ష ఎవరికైనా ఈక్వల్ గానే ఉండాలి. అంటే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా వచ్చినాయి, నిర్భయ చట్టాలు కానీ, అంటే ఇంకా చాలా కఠినంగా చట్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా చట్టాలను అంటే బేఖాతరు చేస్తున్నారు. కానీ వెంటనే అవి అమలు పరచడం లేదు కదా. ఎన్నో ఇయర్స్ పడుతుంది. ఆ ఇయర్స్ పడకూడదు, షార్ట్ లోనే వాళ్ళకు శిక్ష విధించాలి, అప్పుడు మారుతారు కదా.